ఏపీలో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఇన్నాళ్లూ వణికించిన చలి తీవ్రత మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన తాజా వివరాల ప్రకారం రాబోయే 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎండ ప్రభావం పెరగనుంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 నుండి 32 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. అయితే రాత్రి మరియు తెల్లవారుఝామున మాత్రం స్వల్పంగా చలి కొనసాగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుండి 21 డిగ్రీల మధ్య ఉండే అవకాశముంది. ఈశాన్య మరియు తూర్పు దిశల నుండి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో ఎక్కడా వర్షసూచన లేదు. తీరప్రాంత ప్రజలు ఒక ముఖ్య గమనిక. రాబోయే 2 రోజులు ఉదయం పూట అక్కడక్కడా పొగమంచు అంటే షాలో ఫాగ్ కురిసే అవకాశముంది. ముఖ్యంగా హైవేలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి. విశాఖపట్టణం, కాకినాడ వంటి ఏరియాల్లో ఉదయం 8 గంటల వరకు మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆకాశం నిర్మలంగా మారి ఎండ తీవ్రత పెరుగుతుంది. మొత్తానికి చలికాలం వీడ్కోలు పలుకుతుంటే ఎండాకాలం పలకరిస్తోందని చెప్పుకోవచ్చు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.